పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి ఫార్మా పేలుడు బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధితులందరినీ పేరు పేరున పలకరించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరోవైపు పేలుడు దుర్ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక అచ్యుతాపురం సెజ్లోనే జరిగిన మరో ప్రమాదంలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సేఫ్టీ పారామీటర్స్ పట్టించుకునే వాళ్ళ అచ్యుతాపురం సెస్ పేలుడు ఘటనలో గాయపడిన బాధితుల్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ నేరుగా ఉషా ప్రైమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. జగన్ వస్తున్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆసుపత్రిలోకి వెళ్లిన జగన్ బాధితుల్ని పరామర్శించారు. జగన్ను చూడగానే బాధితులు బోరున విలపించారు. ప్రమాదం జరిగిన తీరు నుంచి ఫ్యాక్టరీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు జగన్. చేద్దాం అన్నిటికీ గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి అందరూ ఉన్నాం. మేమంతా నీ తరపున ఉన్నాం కదా, నీ తరపున మేమంతా ఉన్నాం. గట్టిగా అడుగుతాం, మీ తరపున అందరం ఉంటాం. నువ్వు ఎన్ని పెట్టుకో, అన్నీ మంచిగా జరుగుతాయి. మేమంతా ఉన్నాం, నీ గట్టిగా మీ తరపున చేస్తాం. బాధితులందరినీ ఒక్కొక్కరిగా పలకరించిన జగన్ ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బాధితులందరికీ 2 వారాల్లో నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ పరిహారం అందేలా పోరాటం చేస్తామని, అవసరమైతే తానే స్వయంగా ధర్నాలో పాల్గొంటారని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు జగన్. తండ్రి గారు వికలాంగండి, ఏదో అబాబే తీసుకొస్తున్నాడు అనుకునేటప్పటికి సిచ్యువేషన్ జరిగింది. కంపల్సేషన్ వచ్చేటప్పుడు ఒత్తిడి తీసుకొస్తాను, ఏ లెవెల్లో ఒత్తిడి తీసుకొస్తాను అంటే అవసరం అయితే నేనే వచ్చిన ధర్నా కూర్చున్నాను చేస్తాను. కాబట్టి డెఫినెట్లీ ఇస్తాను. మరుతున్నానంటే భయపడతాను. అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదం విషయంలో తొలి నుంచి నిర్లక్ష్యం వహిస్తూ వస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దుర్ఘటనను అంచనా వేయడం నుంచి బాధితుల్ని ఆదుకునే వరకు అన్ని విషయాల్లోనూ విఫలమైంది. దీన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం విశాఖలోని 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తోంది. ఈ ప్రమాద ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది. యాజమాన్య నిర్లక్ష్యం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏపీ చీఫ్ సెక్రటరీ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎసెన్షియా ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే అచ్యుతాపురం సెజ్లో మరో ప్రమాదం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. గాయపడిన వారిని ఇండస్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఓవైపు ఎసెన్షియా ప్రమాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం సినర్జిన్ కంపెనీ విషయంలోనూ అదే తీరుతో వ్యవహరించింది. అర్ధరాత్రి 1 గంటకు ప్రమాదం జరిగినా దాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడింది.